అవును. ఈ దీనికి సంబంధించినటువంటి ఇందాపూర్ డైరీకి ఇంకా ఎక్కువ కిలోమీటర్లు. మరి అప్పుడు అప్పటి తప్పు ఎట్లా అవుతుంది, ఇప్పుడు నీతి ఎట్లా అవుతుంది? అదే కదా. పోనీ నిషేధించింది అయితే అప్పుడు బోలే బాబా నిషేధిస్తే యార్ డైరీ పేరుతో తెచ్చారన్నారు. ఇప్పుడు ఇందాపూర్ నిషేధించిందని మళ్ళీ తెస్తారంటున్నారు. ఏమిటో ఈ లెక్కలన్నీ మేము ఏం చేసినా కరెక్ట్ అని మీరు నమ్మండి, ఎదుటి వాళ్ళు ఏం చేసినా సరే తప్పని మీరు నమ్మండి అని చెప్తున్నట్టే ఉంది ఇక్కడ. అప్పుడు 1500 కిలోమీటర్లు అంటే ఇప్పుడు 800 తగ్గించారు కదా. తగ్గించారు. ఓకే, తగ్గించడం అంటే మంచిది. అప్పుడు అంటే దగ్గరలో నెయ్యి 1500 కిలోమీటర్లు అంటే ఒక నెయ్యి ట్యాంకరు రోజుకి 250-300 కిలోమీటర్లకు మించి ప్రయాణించదట. అక్కడ 1500 కిలోమీటర్లు అంటే దగ్గర దగ్గరగా 5-6 రోజులు ప్రయాణించి వస్తే ఆ రన్నింగ్ లోనే అందులో ఇదే వచ్చు, ఇప్పుడు దాన్ని పాడవచ్చు. కాబట్టి తగ్గిస్తే బెటర్. అదే అది మంచిది, మంచి పరిణామం. మంచి పరిణామం అది, ఆ విషయంలో మెచ్చుకోవాలి, నో డౌట్. అంటే ఒకటి అపోహలు తొలగిపోయినాయా లేదా అనేది ఒకటి. దీంతో ఇంకా ఇబ్బంది ఏం లేదు, ఇక నుంచి శ్రీవారి లడ్డు ప్రసాదం నాణ్యతతో కూడిన నెయ్యితో తయారయ్యే బయటకు వస్తుంది అని అనుకోవచ్చా ఈ టెండర్ల ద్వారా? ఆల్రెడీ ఇదివరకు అప్పుడు తిన్నటువంటి వాళ్ళు ఎవరు మాకు నాణ్యత లేదని చెప్పలేదు కదా. చెప్పలేదు కాబట్టి ఇప్పుడు క్రియేట్ చేశారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు వచ్చినప్పటి నుంచి కూడా మేము ఇస్తున్నది మంచి నాణ్యమైంది అని చెప్తున్నారు. ఇప్పుడు అదే కంటిన్యూ అవుతుంది, ఏముంది దాంట్లో.